అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇవ్వకుంటే రైతులు భారీగా నష్టపోయేవారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట, తంగలపల్లి ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతులు ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి సహకరించలేదని, ఈ ప్రభుత్వమైనా సహకరిస్తే రైతుల్ని ఆదుకుంటామన్నారు. రైతులు నిజాయితీగా అడిగిన ఎకరాకు 20,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని బండి సూచించారు. రైతుల్ని ఆదుకునే విషయంలో ఎన్నికల కమిషన్ అడ్డుకోవద్దని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం కూడా